చేయకరా. ముందు వెళ్ళి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కు. నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ లవ్ పెళ్లి ఇవన్నీ వర్కౌట్ అవ్వని. ఇప్పుడు నా కెరీర్ కంటే నాకు ఏది ఇంపార్టెంట్ కాదు. థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ. యో వెల్కమ్. పొగ మంచులా తొలకరి చల్లుల్లో చిరుగాలిలా వేకువ జాముల్లో తొలి వెలుగులా తన మాయేదో నన్నే తాకేలా నాలో మొదలాయే ఓ అలజడి ముందెప్పుడు లేని ఓ కొత్త ఈ సందడి నాలో మొదలాయే ఓ అలజడి ముందెప్పుడు లేని ఓ కొత్త సందడి పున్నమి వెన్నెల్లో పొగ మంచులా తొలకరి జల్లుల్లో చిరుగాలిలా వేకువ జాముల్లో తొలి వెలుగులా తన మాయేదో నన్నే తాకేలా కూల్. క్యాజువల్గా వెళ్ళి కాన్వర్సేషన్ స్టార్ట్ చేయి. రైట్ టైం చూసుకొని చెప్పేసే. అట్లీస్ట్ చెప్పడానికి ట్రై చేయి. ఓకే, ఐ నో యూ కెన్ డూ దిస్. యూ కెన్ డూ దిస్. చరణ్ స్నాక్స్ తింటా. ఏయ్, ఎన్నిసార్లు చెప్పాను ఈ లవ్ పెళ్లి ఇవన్నీ వర్కౌట్ అవ్వని. మళ్ళీ మళ్ళీ అదే ఎందుకు తెస్తున్నావు? ఇంట్లో వాళ్ళు 100 అనుకుంటారు, అవన్నీ పట్టించుకుంటే ఎలా? ఇప్పుడు నా కెరీర్ కంటే నాకు ఏది ఇంపార్టెంట్ కాదు. ఈ టైంలో ఈ రిలేషన్షిప్లు పెళ్ళి ఇవన్నీ నాకు సెట్ అవ్వవు. ఇదే విషయం మళ్ళీ మళ్ళీ అడిగి నీ టైము నా టైము వేస్ట్ చేయకు. ఉంటా. చెప్పండి అన్న. చరణ్, అది డైరెక్టర్ సార్కి నిన్న నైట్ యాక్సిడెంట్ అయింది. ఒక 1 మంత్ పడుతుండొచ్చు రికవర్ అవ్వడానికి. ఈ ఆడిషన్ నెక్స్ట్ మంత్ ఎండ్లో ఉంటుంది. డేట్ ఫిక్స్ అవ్వగా నేను చెప్తాను. అన్నా, ఇలా అడగచ్చో లేదో తెలీదు. ఆయనకి నిజంగా యాక్సిడెంట్ అయిందా లేక నా రోల్కి ఇంకెవరైనా దొరికారా? అయ్యో అదేం లేదు తమ్ముడు. అలాంటిది ఏమైనా ఉంటే కాల్ చేసి అబద్ధం ఎందుకు చెప్తాను చెప్పు. అంటే మీరు సడన్గా పోస్ట్పోన్ అనేసరికి అలా అడిగేశాను, ఏమనుకోకండి. నాకు అర్థమైంది నీ టెన్షను. అలాంటిదేం పెట్టుకోకు. సార్ రికవర్ అవ్వగానే ఆడిషన్ ఉంటుంది. ఆ రోల్ నీదే తమ్ముడు. సరే అన్న. రేపు రాత్రి బయలుదేరి గుంటూరు వెళ్తున్నాను. రేపు వెళ్ళడమేంట్రా? నీకు మళ్ళీ ఏదో ఆడిషన్ ఉందన్నావు కదా. ఆ అసిస్టెంట్ డైరెక్టర్ కాల్ చేశాడు, ఆడిషన్ క్యాన్సిల్ అయిందంట. ఆ డైరెక్టర్కి ఏదో యాక్సిడెంట్ అవడం వల్ల ఆడిషన్ డిలే అయింది. సో ఆయన రికవర్ అయ్యాకే ఉంటుందంట మళ్ళీ.
నమ్మచ్చంటావా లేదా ఇగ్నోర్ చేయడానికి చెప్తున్నారా? నాకు అదే డౌట్ వచ్చింది, బట్ నిజంగానే జరిగిందంట. పోనీ 2 days ఆగెళ్ళొచ్చు కదా, వీకెండ్ వస్తుంది, సరదాగా ఎక్కడికైనా బయటికి వెళ్దాం. లేదే, నాకంత మూడ్ లేదు. తర్వాత ఎప్పుడైనా వచ్చినప్పుడు చూద్దాంలే. సరేరా. ఏంటే మొహం అదోలా పెట్టుకొని కూర్చున్నావు? అదేం లేదే, నార్మల్గానే ఉన్నాను. రేపు వెళ్ళిపోతున్నాడనా? నో, అదేం లేదు. నీకు ముందే చెప్పాను కదా, ఇలాంటి విషయాలు లేట్ చేయకు, చెప్పేసేయని. నువ్వే నా మాట వినలే. నీతోనే మాట్లాడేది. పోనీ రేపు వెళ్ళేలోపైనా టైం చూసుకొని చెప్పేసే. నేను చెప్పాలనుకోవట్లేదే. అదేంటే, ఏమైంది? ఎందుకు? నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ లవ్ పెళ్లి ఇవన్నీ వర్కౌట్ అవ్వని? మళ్ళీ మళ్ళీ అదే ఎందుకు తెస్తున్నావు? ఇంట్లో వాళ్ళు 100 అనుకుంటారు, అవన్నీ పట్టించుకుంటే ఎలా? ఇప్పుడు నా కెరీర్ కంటే నాకు ఏది ఇంపార్టెంట్ కాదు. నాకు తెలిసినంత వరకు వాడికి రిలేటివ్స్, మరదలు, ఇంట్లో పెళ్ళి ఇలాంటి సిచ్యువేషన్స్ ఏం లేవే. ఏమో, నేను వాడు ఫోన్ మాట్లాడుతుంటే విన్నాను. పోనీ రేపు ఒకసారి నేను మాట్లాడి కనుక్కోనా మ్యాటర్ ఏంటో? వద్దు, ఇంకా నాకు చెప్పాలని లేదు. చెప్పాక రిజెక్ట్ చేస్తే నేను తీసుకోలేను. మేబీ దిస్ ఇస్ జస్ట్ మెంట్ టు బీ దిస్ వే. ఒకసారి మాట్లాడితే క్లారిటీ వస్తుంది కదా. పోనీ రేపు కాకపోయినా వెనవర్ యు ఆర్ రెడీ, అప్పుడు తనకు చెప్పచ్చు. వద్దంటున్నాను కదా, ఇది ఇక్కడితో వదిలే, పడుకో. రే, ఫ్రెష్ అప్ అయ్యావా? సరే, బ్రేక్ఫాస్ట్ రెడీగా పెట్టాను, తినేసే. అండ్ కాఫీ కావాలి అంటే స్టవ్ మీదే ఉంది మిల్క్. ఇంతకీ నీ బస్ ఏ టైంకి? 9కి. ఈవినింగ్ ఒక క్లయింట్ మీటింగ్ ఉందిరా, మ్యాథ్స్ అది ఫినిష్ చేసుకుని వచ్చానని ట్రై చేస్తాను. సరేనా? జాగ్రత్త. బాయ్. హే, మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ అయిందా? యా, అయింది. The person you have called is speaking to someone else. You can wait or call again later. హలో. హలో. అరే సారీ రా, లేట్ అయ్యేలా ఉంది. నువ్వు స్టార్ట్ అయిపో, నీకు బస్ టైం అయ్యేలా ఉంది కదా. పర్లేదు, ఇట్స్ ఓకే. మీటింగ్ ఉంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఓకే రా, హ్యాపీ జర్నీ, టేక్ కేర్. యూ టూ, బాయ్.
అదే నేను వెళ్తున్నాను. సో హ్యాపీ జర్నీ. వీ హ్యాడ్ అ గ్రేట్ టైం. థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ విత్ రిహార్సల్. ఓకే, ఐల్ మేక్ ఎ మూవ్. సరే మరి, బాయ్. యా బాయ్, టేక్ కేర్. యూ టూ. ఏమైనా మర్చిపోయావా? నీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? నాకు ఎలా స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. అది ఐ లైక్ యూ. ఐ మీన్ ఎలా చెప్పాలి, ఇప్పుడు ఇది చెప్పడం కరెక్టో కాదో కూడా నాకు తెలీదు. అండ్ నువ్వు నా గురించి అనుకుంటున్నావు కూడా నాకు తెలీదు. బట్ మై గట్ సేస్ యూ హ్యావ్ సంథింగ్ ఫర్ మీ. అంటే నీకు ఇదంతా షాకింగ్గా అనిపించవచ్చు, బట్ ఇది నీతో చెప్పకుండా వెళ్ళాలనిపించలేదు. బట్ మొన్న ఫోన్లో రిలేషన్షిప్, పెళ్ళి ఇవన్నీ ఏమొద్దు, కెరియర్ అన్నావు. ఏ ఫోన్ కాల్? ఎప్పుడు? మొన్న ఈవినింగ్ బాల్కనీలో. అదా, ఇదే విషయం మళ్ళీ మళ్ళీ అడిగి నా టైమో నీ టైమో వేస్ట్ చేయకు. ఉంటా. డైలాగ్స్ బాగానే ఉన్నాయి కానీ ఎమోషన్ ఎక్కువైంది. ఇంకోసారి చేద్దాం. ఈ లవ్ పెళ్ళి అనేవి నా వర్కౌట్ కావు. మళ్ళీ నా జోలికి ఎందుకు వస్తున్నావు? అరే ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? వెయిట్, అవన్నీ నువ్వెందుకు గుర్తుపెట్టుకున్నావు అసలు? ఆ రోజు నుంచి అబ్జర్వ్ చేస్తున్నావు. దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ యూ. నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలి, బట్ దానికంటే ముందు నీకు నా గురించి కొంచెం చెప్పాలి. నాకు కాఫీ అంటే అస్సలు నచ్చదు. నాకు రోజు లేచి ఫ్రెష్ అప్ అయి రెడీ అవ్వాలంటే చాలా బద్ధకం. నేను అసలు ఏ స్పోర్ట్స్ ఆడను. పొద్దునే లేవడం, రన్నింగ్, జాగింగ్ ఇవన్నీ నా వల్ల అవ్వదు. ఐ హేట్ ఆల్ ఆఫ్ దిస్. ఓకే, మరి ఇవన్నీ ఎందుకు చేసావు? ఎందుకు చేసావంటే, ఏ అమ్మాయి అయినా ఇంకొకరి కోసం ఎందుకు చేస్తుంది? ఎందుకు? ఇంకెందుకు చేస్తుంది? అబ్బాయి నచ్చితే చేస్తుంది. మరి నచ్చితే చెప్పాలి కదా. చెప్పాలంటే రైట్ టైం రావాలి కదా. ఏంటి నవ్వుతున్నావు? ఇవన్నీ తెలిసి కూడా ఓకే అంటే అప్పుడు చెప్పు, చూసుకుందాం. ఇదిగో ముందే చెప్తున్నా, నేనైతే అస్సలు మారను, ఇలానే ఉంటాను. సరే అలాగే ఉండు. నీకోసం నేను టీ చేస్తా, నాకోసం నువ్వు కాఫీ చేయి. అలా అన్నావు, బాగుంది.